Welcome back to our channel. Friends, I am Rajini Digital Nursing Academy CEO. Friends, having more knowledge but no communication, it's a zero. Right? మనకి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ దాన్ని ఇతరులతో మనం షేర్ చేసుకోవడం రాకపోతే డెఫినెట్గా ఆ లైఫ్ అనేది జీరో. అలాంటి ఒక వెపన్ లాంటి టాపిక్, ఆ టాపిక్ ఏంటంటే కమ్యూనికేషన్. చూడడానికి వినడానికి ఇట్స్ వెరీ సింపుల్ అన్నట్టు ఉంటుంది, బట్ నాట్ ఎట్ ఆల్ ఏ సింపుల్. ఇది లేకుండా మన డైలీ లైఫ్ చాలా కష్టం, రైట్? సో ఇది నర్సింగ్ స్టూడెంట్స్కి ఎందుకు అవసరం, ఏ విధంగా నర్సెస్ కమ్యూనికేట్ చేయాలి అన్న వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ విల్ సీ ద ఇంట్రడక్షన్ అబౌట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనే వర్డ్ లాటిన్ నుంచి వచ్చింది. ఆ వర్డ్ కమ్యూనికేట్, విచ్ మీన్స్ టు షేర్. which means to share, right? చాలా చాలా పవర్ఫుల్ వర్డ్. కమ్యూనికేషన్ అనే వెపన్కి షేర్ అనేది లేకపోతే అసలు కమ్యూనికేషన్ అనే వర్డ్కి వాల్యూయే లేదు, రైట్? మన డైలీ లైఫ్లో మనకి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన డైలీ లైఫ్లో మనకు కావాల్సింది LSRW, రైట్? LSRW. మన డైలీ యాక్టివిటీస్లో ఈ 4 లేకుండా మన డైలీ లైఫ్ కంప్లీట్ అవ్వదు. చూడండి, L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. అవునా కదా? ఈ డైలీ లైఫ్లో మన లైఫ్ యాక్టివ్గా ఉండాలి, మన కమ్యూనికేషన్ యాక్టివ్గా ఉండాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. బట్ నర్సెస్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ నర్సింగ్ ప్రాక్టీస్ కదా. మనం ఒక ప్రొఫెషన్ లాగా ఆల్రెడీ ఫుల్ మొత్తం మనం నేర్చేసుకుని కమ్యూనికేట్ చేయాలన్నా, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, మన హెల్త్ టీమ్ మెంబర్స్తో మాట్లాడాలన్నా, అంటే ప్రొఫెషనల్ నర్సింగ్ ప్రాక్టీస్ మనం నేర్చుకోవాలి అంటే నర్సెస్కి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం, రైట్? ఐ హోప్ మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. Then we'll see the definition of communication. It is a process of interchanging ideas, messages between two or more persons. చాలా సింపుల్ డెఫినేషన్, ఈజీగా మనకు అర్థమవుతుంది. Then it's a process. సో డెఫినేషన్లో మనం చూస్తే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అని ప్రతి డెఫినేషన్కి మనం ఇవ్వం. కొన్ని డెఫినేషన్స్కి ఇట్స్ ఏ ప్రాసెస్ అంట, ఎందుకంటే ఇది ఒక స్టెప్తో కంప్లీట్ అయ్యేది కాదు కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్. దీనికి కొన్ని సిరీస్ ఆఫ్ స్టెప్స్, కొన్ని లెవెల్స్, ఓకే, కొన్ని ఎలిమెంట్స్, అలా కొన్ని స్టెప్స్లో ఉంటాయి కాబట్టి మనం ప్రాసెస్ అన్న వర్డ్ ఉపయోగిస్తాం. దెన్ ఇంటర్చేంజింగ్ ఐడియాస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఐడియాస్ కానీ మెసేజెస్ కానీ షేర్ చేసుకోవడం బిట్వీన్ 2 or more people. ఇద్దరికన్నా ఎక్కువ మందితో మన ఐడియాస్ని, మన మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్. సో ఇలాంటి బ్యూటిఫుల్ డెఫినేషన్స్ టెక్స్ట్ బుక్స్లో చాలా ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. దెన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మీకు డౌట్ రావచ్చు, ఏంటి కమ్యూనికేషన్ అంటే ఐడియాస్, మెసేజెస్, ఫీలింగ్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవడమా? మరి దీనికి లెవెల్స్ కూడా ఉంటాయా? ఎస్, అందుకే మనం దీన్ని ఏమన్నాం, ప్రాసెస్ అన్నాం. ఇప్పుడు మనం లెవెల్స్ చూద్దాం. సి వీ హ్యావ్ ఏ 5 లెవెల్స్, రైట్? ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, and third one is transpersonal small group communication, and fifth one is public communication. ఏంటి లెవెల్స్లో ఇన్ని ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ కూడా నర్సింగ్ స్టూడెంట్స్కి అవసరమా అంటే ఎస్, చాలా అవసరం. ఏ విధంగా ఉపయోగపడతాయి మనం చూద్దాం. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విల్ సీ ద ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. మనందరికీ బాగా తెలుసు, ఇంట్రా అంటే ఇన్సైడ్ ఆర్ within. So it's a one type of beautiful communication.
ఇట్ అకర్స్ విదిన్ ఒక ఇండివిజువల్లో, అంటే ఒక మనిషిలో వాళ్ళకి లోపల జరిగేటటువంటి ఒక కమ్యూనికేషన్, రైట్? మీలో చాలామంది అప్పుడప్పుడు చాలా లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు మీరే మాట్లాడుకుంటారు కదా. సో కొన్ని విషయాల గురించి మీకు మీరు ఇంటర్నల్గా ఆలోచించుకుంటారు కదా. సో దాన్నే ఏమంటారంటే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. మనతో మన విషయాల్ని మనమే షేర్ చేసుకోవడం. సో ఇందులో భాగంగా సెల్ఫ్ టాక్ అవ్వచ్చు, సెల్ఫ్ కాన్సెప్ట్ అవ్వచ్చు, సెల్ఫ్ అవేర్నెస్ అవ్వచ్చు. సో ఇన్ని విధాలుగా ఒక మనిషి తనలో తానే కమ్యూనికేట్ చేసుకోవడాన్ని ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు, రైట్? సో మన ఐడియాస్ని మనము ఆలోచించుకుంటాం. సో కొన్నిసార్లు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది. సో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని సెల్ఫ్ అవేర్నెస్, మనల్ని మనము క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం ఇంటర్నల్గా. సో దాన్నే ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు, రైట్? అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. సో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఇట్స్ అ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more పీపుల్. అది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఐడియాస్, ఫీలింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ అనే కొన్ని టాపిక్స్ వాళ్ళ మధ్యలో జరుగుతాయి. ఇక్కడ మనం నర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో నర్స్ పేషెంట్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది మనకి వార్డ్స్లోను, అలాగే ఎమర్జెన్సీ ఎక్కడైనా సరే పేషెంట్ కేర్ ఇస్తున్నప్పుడు మనకి నర్సెస్ షుడ్ హ్యావ్ ఏ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ విత్ పేషెంట్స్. అప్పుడు ఏం చేస్తారు, నర్సెస్ ఐడియాస్ని షేర్ చేస్తారు, ఓకే? ఫీలింగ్స్ని అంటే నర్సు షేర్ చేసుకుంటారు, పేషెంట్ కూడా షేర్ చేసుకుంటారు. ఈ కొన్నిసార్లు ఐడియాస్ అంటే ఏంటి, ఇప్పుడు పేషెంట్ కొన్ని డౌట్స్ మనల్ని అడుగుతారు, అమ్మ నేను ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి, లేదా ఈ ప్రొసీజర్ నేను ఎప్పుడు చేయించుకోవాలి. మనం చెప్పినప్పుడు వాళ్ళకి మనం కొన్ని ఐడియాస్ ఇస్తాం. మీరు సర్జరీకి ముందు ఏమీ తినకండి, డాక్టర్ గారు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి, అలా ఐడియాస్ ఇస్తాం. అంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా మన హెల్త్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఈ 4 ఆస్పెక్ట్స్లో నర్సెస్ వాళ్ళకి ఐడియాస్ షేర్ చేస్తారు. అలాగే ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందని పేషెంట్ చెప్తారు, పేషెంట్ కండిషన్ బట్టి నర్సెస్ కూడా వాళ్ళకి అడ్వైజెస్, సజెషన్స్ ఇస్తారు, కేర్ కూడా ఇస్తారు. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కొన్నిసార్లు పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని నర్సెస్తో ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా మనం వీ షుడ్ టాక్ టు ద పేషెంట్. మనకున్న నాలెడ్జ్లో మనం వాళ్ళని అడ్వైస్ చేయొచ్చు. తర్వాత డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. ఇది కొన్నిసార్లు మనం సర్జరీ అప్పుడు చూస్తూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్కి సర్జరీ చేయించుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది. దే ఆర్ ఫియర్ అబౌట్ దేర్ కండిషన్ అండ్ దే ఆర్ ఫియర్ అబౌట్ సర్జరీ. సో అలాంటి టైంలో నేను చేసుకోను, నాకు వద్దు అంటూ ఉంటారు. సో సర్జరీ జరగకపోతే పేషెంట్కి ఎంత ప్రాబ్లము అన్నది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ మనం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా డెసిషన్ అనేది పేషెంట్ తీసుకునేలా మనం చేయాలి, రైట్? సో ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే చాలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నర్స్ పేషెంట్ రిలేషన్లో సో ఐడియాస్, ఫీలింగ్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది మనం పేషెంట్స్లో డెవలప్ చేస్తాం మాట్లాడడం వల్ల, త్రూ కమ్యూనికేషన్, షేర్ చేసుకోవడం వల్ల మీ ఐడియాస్ని. దెన్ థర్డ్ వన్ ట్రాన్స్ పర్సనల్. పేరులోనే ఉంది కదా ట్రాన్స్ పర్సనల్. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద స్పిరిచువల్ డొమైన్, ఓకే? అంటే వీ షుడ్ ట్రస్ట్ ఆన్ గాడ్. పేషెంట్స్ మనకి ఎప్పుడైతే హెల్త్ బాగోదో మనం ఏం చేస్తాం, టాబ్లెట్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మరొక వైపు తప్పకుండా మనము గాడ్ మీద డిపెండ్ అవుతాం. నా జబ్బు తగ్గించాలి, నేను త్వరగా రికవర్ అయిపోవాలని చెప్పేసి దే యూస్ టు ప్రేయర్ అండ్ దే యూస్ టు డూ మెడిటేషన్స్ అండ్ రిలీజియస్ రిచువల్స్. ఇక్కడ కంప్లీట్గా ద పేషెంట్స్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ హై పవర్. నా వల్ల కాదు, సో నువ్వే చూసుకో అన్నట్టు దేవుడి మీద డిపెండ్ అయిపోతారు. ఇక్కడ ఎందుకు ఇది నర్సెస్కి కమ్యూనికేషన్లో దీన్ని రాశారు అంటే నర్సెస్ షుడ్ అండర్స్టాండ్ ద
స్పిరిచువాలిటీ నీడ్ ఆఫ్ ద పేషెంట్స్, రైట్? అది మన నర్సెస్ దాన్ని కూడా అర్థం చేసుకొని స్పిరిచువాలిటీ నీడ్ని కూడా మీట్ అయ్యేలాగా మనం ఆ ఇంటర్వెన్షన్స్ని కలిగించాల్సి ఉంటాయి, రైట్? దెన్ సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్పర్సనల్ కమ్యూనికేషన్. వాళ్ళు ప్రేయర్ చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, వాళ్ళకున్న రిలీజియస్ రిచువల్స్ ఫాలో అవుతారా, సో వాట్ ఎవర్, బట్ యాజ్ ఎ నర్సెస్గా అవి వాళ్ళు మీట్ అయ్యారనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ పాజిటివ్నెస్ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ దెన్ స్మాల్ గ్రూప్ కమ్యూనికేషన్. The name itself is there, small group communication. So it's a communication between the small group within the meet. అంటే ఒక కొంచెం మంది పీపుల్ దగ్గర ఒక చిన్న మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కమ్యూనికేషన్. సో ఇక్కడ యాజ్ ఎ నర్స్గా స్మాల్ గ్రూప్స్ మనం ఏం మెయింటైన్ చేస్తాం? ఓకే, ఫ్యామిలీస్తో మాట్లాడతాం, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం, పేషెంట్స్తో మాట్లాడతాం, థెరపీ టీమ్స్, థెరపీ గ్రూప్స్ అంటే ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే దే యూస్ టు అటెండ్ ద కాన్ఫరెన్సెస్. ఇవన్నీ ఎందుకు చేస్తారు? స్మాల్ గ్రూప్ పెట్టి థెరపీ టీమ్ అంటే ట్రీట్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్ల పేషెంట్కి హౌ బెస్ట్, ఎంత మంచి కేర్ వాళ్ళకి ఇవ్వచ్చు, క్వాలిటీ కేర్ ఇవ్వచ్చు అన్నది ఈ కాన్ఫరెన్సెస్లో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ట్రీట్మెంట్ ఈ గ్రూప్స్తో, థెరపీ గ్రూప్స్తో ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళతో డిస్కస్ చేసి సో పేషెంట్కి ఉపయోగపడేలాగా కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఈ స్మాల్ గ్రూప్ కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేస్తారు నర్సెస్. సో విదిన్ ద హెల్త్ సెక్టర్ పీపుల్ అనమాట. దెన్ అండ్ ఫైనల్లీ పబ్లిక్ కమ్యూనికేషన్. ఆ పేరులోనే ఉంది పబ్లిక్ కమ్యూనికేషన్. ఇట్స్ ప్యూర్లీ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఆడియన్స్. సో ఇక్కడ నర్సెస్ ఒక లార్జ్ గ్రూప్తో మాట్లాడాల్సి ఉంటుంది, ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఆడియన్స్. సో ఇక్కడ నర్సెస్ ఒక లార్జ్ గ్రూప్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఏం మాట్లాడతారు? నర్సెస్ ఆల్వేస్ షుడ్ టాక్ అబౌట్ హెల్త్ టాపిక్స్. ఇట్స్ నథింగ్ బట్ హెల్త్ ఎడ్యుకేషన్. సో స్టూడెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక వార్డ్లో కొంచెం మంది పేషెంట్స్కి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అలాగే పిహెచ్సిలకి సిహెచ్సిలకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లార్జ్ గ్రూప్ని కూర్చోబెడతారు, వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. సో అలాగా నర్సెస్ పార్టిసిపేట్ చేస్తారు, హెల్త్ టాపిక్స్ మీద మాట్లాడతారు, హెల్త్ ఇష్యూస్ మీద మాట్లాడతారు, రీసెర్చ్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే, ప్రజెంట్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాటి కోసం కూడా పబ్లిక్తో మాట్లాడతారు. సో పబ్లిక్తో మాట్లాడేటప్పుడు నాట్ ఓన్లీ ఫేస్ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి మాట్లాడాలి, ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుతూ ఉంటాము, వన్ వే కమ్యూనికేషన్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు. అలాంగ్ విత్ దట్ పబ్లిక్కి అర్థం కావాలి అంటే ఏవి ఎయిడ్స్ యూస్ చేస్తారు? ఆడియో విజువల్ ఎయిడ్స్. అవి చూపించి హెల్త్ టాపిక్స్ మాట్లాడడం వల్ల పబ్లిక్ ఇంకా ఎఫెక్టివ్గా ఆ టాపిక్ని అర్థం చేసుకోగలుగుతారు. డూస్ ఏంటి, ఓకే డోంట్ డూస్ ఏంటి అన్నది వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. సో ఈ విధంగా నర్సెస్ షుడ్ మెయింటైన్ ద లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఐ హోప్ ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను, రైట్? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా డ్రాప్ చేయండి. మీకు స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ కావాలి అంటే అది కూడా కామెంట్ సెక్షన్లో మీరు మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో వీక్లీ 3 లైవ్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం టాపిక్ డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ లైవ్ క్లాస్లో MCQsని మనం డిస్కస్ చేస్తాం, ఆ నెక్స్ట్ క్లాస్లో 3rd లైవ్ క్లాస్లో మనము నర్సింగ్ కేర్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ అవకాశాన్ని నర్సెస్ అందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన కమ్యూనిటీని బిల్డ్ చేయండి, మన కమ్యూనిటీని స్ట్రాంగ్ చేయండి. Then and so far we discussed about the communication. The word is coming from Latin word communicare, which means to share. Okay, then we discussed the definition, that is it's a process of interchanging ideas, okay, messages between the two or more people. And so far already we discussed the levels of communication. So there are 5 levels of communication: intrapersonal communication, interpersonal communication, transpersonal communication, small group communication, and then public communication. And further next videos lo manamu elements, process,
టైప్స్, మెథడ్, మోడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్, వీటిని కూడా తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో నా క్లాస్ మీకు నిజంగా యూజ్ అయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కమెంట్లో కూడా మీరు కమెంట్ చేయండి, రైట్? అండ్ సో దట్ నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేసుకుని మీకు బెటర్గా క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ ఏంజల్స్.